హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు బాగుంటేనే మేము బాగుంటామండి. ఇది పక్కా నిజం అన్నమాట. ఎందుకంటే కొంచెం బాధగా ఉంటుంది, కొంచెం చేయాలనే ఉత్సాహం కూడా నాకు రావట్లేదు అనమాట. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో మరి క్యాజువల్గా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు ఈ వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అని చూసి వెళ్ళిపోదాం అన్న ఆలోచనతో సబ్స్క్రైబ్ చేసుకొని చూసి తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. మీకు నచ్చకపోతే అసలు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను డిసప్పాయింట్ చేయొద్దండి ప్లీజ్. అలా చేయటం మూలన ఏంటంటే మాకు వస్తున్నారులే, కొంచెము నన్ను కూడా ఈ ఫ్యామిలీలో కలుపుకుంటున్నారులే అనే థాట్ వచ్చే లోపలే వెంటనే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు. అది నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. నాకు చాలా బాధగా అనిపిస్తుంది అలా చేస్తుంటే. చేయాలన్న ఉత్సాహము రావట్లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనే బాధ కూడా వచ్చేస్తుంది అనమాట. నాకైతే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను నిజంగా ఈ యూట్యూబ్ అనేది నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు కుకింగ్ అంటే నిజంగా చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు కొన్ని ఎలిజిబిలిటీ లేక నేను అన్నీ ఫుల్గా నేను మీకు చూపించలేకపోతున్నానేమో, అది నా పొరపాటు అవ్వచ్చు, నేను కాదంటలేదు. బట్ నాకు కూడా మీరు టైం ఇవ్వాలన్నమాట. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను కొంచెం గ్రోత్ కొంచెం ఇంకా ఎక్కువగా రావాలని ఆశపడుతున్నాను. మీరు దయచేసి అలా చేయకుండా కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. దయచేసి మీరు అలా సబ్స్క్రైబ్ చేసేసుకొని అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దండి. అది చాలా చాలా బాధగా ఉంటుంది. చేసే ఉత్సాహం కూడా పోతుందన్నమాట. ఎందుకంటే వస్తున్నారులే, కొంచెము నాకు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కలుపుకుంటున్నారు, నన్ను కూడా వాళ్ళ మనిషి అనుకుంటున్నారు అని అనుకునే లోపే అన్సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను దూరం చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇక ఎందుకంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఇంకా పైకి రావాలనుకుంటున్నాను. పైకి మీన్స్ నేనేదో కొన్ని కోట్ల సబ్స్క్రైబర్లు నాకు వచ్చేసేయాలి, నాకు యూట్యూబ్ నుంచి పెద్ద మొత్తంలో మనీ వచ్చేసేయాలని మాత్రం నేను ఆశపడతలేదండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేదే మనీ కోసం పెడతారు ఎవరన్నా, అది కంపల్సరీగా నిజం, అది ఒప్పుకోవాల్సిందే, నేను కాదంటలేదు. నాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి, నా హస్బెండ్కి ఏదో నాకు తోచింది అంటే ఏమంటారు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా ఏదో నా తరపు నుంచి ఏదో నేను ఒక చిన్న హెల్ప్ చేయాలనే ఆశతో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. మీ దయ వల్ల మరి నేను చేస్తున్న వంటలను బట్టి, నేను చేస్తున్న వీడియోస్ని బట్టి దేవుడి దయ వల్ల నాకు 700 మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి. అది కేవలం మీ కృపే అనమాట. సారీ, మీ దయేనండి. మీరు చేసుకోవడం మూలానే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలానే నేను ఇంత దూరం వచ్చాను. రేపు జూలై 16 వస్తే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుందన్నమాట. సో ఈ సంవత్సరం లోపు కనీసం నేను 1K అన్నా చేయగలుగుతానా లేదా అనేది నాకు కొంచెం డౌట్ పడిపోతుంది అనమాట. ఎందుకు అంటే దాదాపు ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని, చాలామంది ఈ 9 monthsలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు చాలామంది. నాకు అదే ఒక్కొక్కసారి తెలుస్తుంటే అసలు ఆపేసేద్దాము, ఇంకెందుకు ఇలా వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చేసేసుకొని మళ్ళీ అలా నన్ను డిసప్పాయింట్ చేసేస్తున్నారు, మనకు అవసరమా ఇదని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అంటారు కదా సామెత. నేనైతే ఇప్పుడు ఎట్లాగో నేను స్టార్ట్ చేశాను, ఇక దీన్ని నేను ఎండ్ చేయాలనుకోవట్లేదండి. నాకు వచ్చినవి నేను చేసి మీకు చూపిస్తూ ఉంటాను. నన్ను కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. కంపల్సరీగా మీరు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పెట్టిన వీడియోస్ అన్నీ ఒక్క రోజులోనే, ఒక నెల రోజులోనే రీచ్ అవ్వాలని ఏం లేదు కదండి. టైం పడుతుంది. ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేసి ఉండాలన్నమాట. ఆ టైం కోసం కూడా నేను వెయిట్ చేస్తాను కంపల్సరీగా. ఈలోపు నా ఫ్యామిలీ విషయాలు, మా ఇంట్లో జరిగే విషయాలు, నా వంటగదిలో నేను ఎలా ఉంటాను, మరి నేను ఏమేమి వంటలు చేస్తాము,
ఎలా ఉంటాము మా ఇంట్లో అనేది మీకు కంపల్సరీగా నేను ఒక్కొక్క వీడియోలో మెల్లిమెల్లిగా చూపిస్తూ ఉంటాను. దయచేసి మీరు ఎవరు కంగారు పడొద్దండి. ఎవరు కూడా మీరు ఏంటి ఇలా ఒక వీడియో పెట్టి మళ్ళీ గ్యాప్ తీసేసుకుంటుందని మాత్రం అనుకోవద్దు. కంపల్సరీగా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. నాకు వచ్చినవి నేను చేయగలిగినవి అన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా మెల్లిగా అండి టైం పడుతుంది. మెల్లిమెల్లిగా మీకు ఒక్కొక్కటిగా నేను మీకు పరిచయం చేస్తాను. మా భాషలో, మా బంజారా భాషలో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి, మేము ఎలా వండుకుంటాము ఏంటనేది కూడా నేను మీకు మెల్లిమెల్లిగా అన్నీ పరిచయం చేస్తాను. నేను ఏదైనా సరే జెన్యున్గా చేస్తానండి. నా ఓన్ కంటెంట్తోనే నేను చేసి మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానన్నమాట. సో మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. కంపల్సరీగా ఈ ఒక్కటే మాత్రం గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఎవరు మర్చిపోవద్దు. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఏ వీడియోలైనా సరే ముందుగా చెప్పే మాట ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తారండి. ఏ పెద్ద క్రియేటర్ అయినా సరే దాదాపు 5 లక్షల మంది 6 లక్షల మంది ఫ్యామిలీ ఉన్న యూట్యూబర్ కూడా ఇదే మాట చెప్తారు. ముందుగా చెప్పే మాట ఏంటండి, ముందుగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటారు. అందులో నేను అంత అయితే కాదులే కానీ దేవుడి దయ వల్ల మీ ఆదరణ బట్టి నాకు 700 మంది ఫ్యామిలీ మెంబర్స్ దొరికారనమాట. నేను ఇంకా పెంచుకోవాలి, ఇంకా నేను వాళ్ళలో కలవాలనే ఆశ నేను ఉంటున్నాను. కాబట్టి మీరందరూ నన్ను కలుపుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ రూపంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మా ఇంటి విషయాలు, మా పిల్లల విషయాలు, మా వారి విషయాలు, నా విషయాలు, మా ఇంట్లో ఎలా ఉంటాం మేము, ఏమేం చేసుకుంటాము అనేది మీకు కంపల్సరీగా నేను ఈ వీడియోస్ ద్వారా నేను మీకు పరిచయం చేస్తాను. అలాగే మా ఫ్యామిలీస్ని, మా అత్తగారు వాళ్ళని, మా నాన్నగారు వాళ్ళని అందరినీ కూడా అండి, మా వాళ్ళందరినీ కూడా నేను మీకు పరిచయం చేస్తాను. సో మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. పెట్టిన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చేస్తే నాకు ఇంకో కొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. సో ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ జూలై 16th కల్లా 1K చేస్తారని చాలా ఆశపడుతున్నాను. నా ఆశని మీరు నిరాశపరచొద్దండి. తప్పకుండా 1K అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా కోరుకుంటున్నానండి. సో మరొక మంచి వంటకం వీడియోతో మళ్ళీ కలుస్తానండి మిమ్మల్ని. అలాగే అందరికీ వెరీ గుడ్ నైట్ అండి. ఇది గుడ్ నైట్ అనమాట. సో అందరికీ అలాగే రేపు అడ్వాన్స్గా ఇప్పుడే చెప్పేస్తాను అనమాట. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్, అలాగే అందరికీ గుడ్ నైట్ అండి. అందరు చక్కగా హాయిగా పడుకోండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ గంగానండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.